అండి ఈరోజు పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పాప్కార్న్ తయారు చేయాలంటే మందపాటి కడాయి కానీ మందంగా ఉండే గిన్నె కానీ తీసుకోవాలి. పలుచగా ఉన్న దాంట్లో తీసుకోవడం వల్ల పాప్కార్న్ మాడిపోతుంది. సో దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ లేకుండా కూడా వీటిని ఫ్రై చేయొచ్చు. బట్ నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను, సాల్ట్ అండ్ పసుపు వేస్తాను కాబట్టి ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్. బయట కొన్న పాప్కార్న్లో రావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. నేను కొన్ని పాప్కార్న్ వేసాను. పాప్కార్న్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు వరకు మాడిపోయి పైన పచ్చిగా ఉంటాయి. సన్నని మంట మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కనుక త్వరగా మాడిపోతాయి. పాప్కార్న్ రెడీ అవుతున్నాయి, పేలాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి, లేదు మూత పెట్టకపోతే అన్నీ బయట పడిపోతాయండి. మూత పెట్టేసి ఉంచితే అన్నీ కూడా పేలాలు అవుతాయి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా తీసుకొని రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఆ పేలాలు 90% అయినాయి కదండి, లోపల వేస్తే మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల బయట అమ్మిన పాప్కార్న్ లాగా ఉంటుందండి. ఈ పాప్కార్న్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి స్నాక్స్ బాక్సులు అయినా పెట్టచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప్కార్న్ అంతా రెడీ అయిపోయిన తర్వాత పూర్తిగా వేరే బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. అదే బౌల్లో ఉంటే మాడిపోతుందండి. చూసారు కదా, పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. కావాలంటే మీకు కారంగా కావాలనుకుంటే కారం కూడా మిక్స్ చేసుకోవచ్చు. Thank you for watching.